వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో వెదర్కి సంబంధించిన లైవ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది చాలా వరకు కూడా అవసరం, ఎందుకంటే గత 2 రోజులుగా మనం వింటున్న వార్తల మేరకు ఇది భిన్నంగా అయితే ఉందన్నమాట. మరి అధికారికంగా వచ్చిన ఈ వివరాలు ఏంటనేది అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా మీకు అప్డేట్స్ అనేది అర్థమవుతుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మోటివేట్గా ఉంటూ మరిన్ని లైవ్ అప్డేట్స్ అనేది మీ వరకు తీసుకురావడానికి జరుగుతుంది. కాబట్టి ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు చూసినట్లయితే కనుక అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినా అది దిశ మార్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్కు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు అయితే కురవలేదండి. మరి మీరు వింటున్నది ఇప్పుడు వస్తున్న లైవ్ అప్డేట్ అన్నమాట. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం భారీ వర్షాలు కురుస్తాయని భావించినప్పటికీ కూడా మరి వ్యవస్థ ఒడిశా వైపు మళ్ళడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగానే నమోదైంది. మరి దీంతో మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారుల వివరాల ప్రకారం రాష్ట్రంలో ఈ యొక్క సీజన్లో అంటే మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు కూడా సాధారణం కంటే సుమారు 54% వరకు కూడా వర్షపాతం లోటైతే నమోదైంది. మరి ఉత్తరాంధ్ర, కోస్తా అదేవిధంగా రాయలసీమలోని అనేక జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు పంటల పెరుగుదలపై ఆందోళన అయితే చెందుతుండగా ఇంకా విత్తనం వెయ్యని రైతులు వర్షం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. చూసినట్లయితే చాలా వరకు కూడా కరువు అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక కారణంగా చెరువులు మరి ఉంటాయి కదా, ఆ యొక్క నదులకు సంబంధించిన కానివ్వండి, ఇక నీటి నిల్వలు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు, స్టోర్ చేసుకోవడానికి వీలు కుదరలేదు. దీని ప్రభావం తాగునీటి సరఫరాలతో పాటు మరి సాగునీటిపైన పడే అవకాశం కూడా ఉంటుందని మనకి అంచనా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఈ యొక్క సందర్భంగా తెలిపింది. అయినప్పటికీ కూడా మొత్తంగా చూస్తే తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకోవడంతో మరి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే తప్పిపోయిందండి. మరి ఫలితంగా రాష్ట్రంలో 54% వర్షపాతం లోటు నమోదయ్యి రైతుల్లో ఆందోళన అయితే నెలకొంది. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలపైన మరి ఖరీఫ్ పంటల భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. మరి గత 2 రోజులుగా మీరు చూసే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులను చూసి మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు అయితే పడతాయి. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు కూడా ఉండాలి అంటూ కొంచెం అంచనా అయితే వేశారు ప్రభుత్వం. ఇప్పుడు వస్తున్న ఐఎండీ మరి అధికారిక ప్రకటన మేరకు వచ్చిన వివరాలు అయితే ఇప్పుడు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దేనికి సంబంధించిన అప్డేట్స్ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకొస్తాను. ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయండి.